నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలు బీపీ సమస్యల గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీని గురించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మీ తేజస్విని గారు ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డాక్టర్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత 3rd మంత్ మేబీ 4th మంత్లో బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటూ ఉంటారు. నార్మల్గా గర్భిణీ స్త్రీకి ఎంత బీపీ ఉండాలి, బీపీ అంటే ఏంటి, బీపీ ఎక్కువైతే తక్కువైతే ఎటువంటి సమస్యలు వస్తుంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీపీ అనేది ప్రెగ్నెన్సీలో 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి క్రానిక్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే వీళ్ళకి ముందునే, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వక ముందుగానే వీళ్ళకి బీపీ ఉంటుంది. సో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. సో వీళ్ళు ఏంటంటే ముందు వాడే మందులు కానీ ఏవైనా ఉన్నాయో అవి డాక్టర్ దగ్గరికి మార్చుకుని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ మెడిసిన్స్ అనేవి మార్చుకుంటాం. ఇంకొకటి మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు 4వ నెల 5వ నెల అన్నారో, ఫస్ట్ టైం మొదటిసారిగా ప్రెగ్నెన్సీలోనే బయటపడే బీపీ అది వచ్చి మనకి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఆర్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాము. అది ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. చాలా మందికి ప్రెగ్నెన్సీ అయ్యాక ఒక 6 వారాల లోపల తగ్గిపోతుంది కూడా. సో ఇది మెయిన్గా మనం ఎప్పుడు అంటే ఇప్పుడు 5 వారాలకి లేకపోతే 4వ నెల కంప్లీట్ అయ్యి 5వ నెల రాగానే వీళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది. మనకి నార్మల్గా బీపీ వచ్చేది అందరికీ తెలిసే 120/80, దట్ ఈస్ ఓకే. ఇప్పుడు మనకి మొదటిసారిగా హాస్పిటల్లో ఫస్ట్ టైం ఇన్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే 140/90 140/90 ఆర్ ఎక్కువ ఉంటుందో అది ఒక్కసారి హాస్పిటల్కి రాగానే ఒక్క రీడింగ్తో మనం డయాగ్నోస్ చేయలేము. మనం ఇంకొక 4 hours తర్వాత, ఎందుకంటే ఇప్పుడు మనకి హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా కంగారుగా కొంతమంది టెన్షన్లో ఉంటారు. సో అప్పుడు బీపీ హై ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఒక్క రీడింగ్ పెట్టుకుని అయితే మనం బీపీ అని చెప్పము. మళ్ళీ 4 hours or 6 hours తర్వాత మళ్ళీ రీచెక్ చేసినప్పుడు కూడా వాళ్ళకి 2 occasions అదే బీపీ 140/90 ఆర్ ఎక్కువగా ఉంటే దాన్ని ప్రెగ్నెన్సీలో ఉండే హైపర్ టెన్షన్ కింద జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని అంటాం. ఓకే. లో బీపీ కూడా చూస్తూ ఉంటాం కదా, ప్రెగ్నెన్సీ టైంలో లో బీపీ అవుతుందా? లో బీపీ అనేది మెడికల్లీ ఇట్ ఈస్ నాట్ అ కండిషన్. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఫస్ట్ 3 నెలలు ఎస్పెషల్లీ వామిటింగ్స్ వల్ల లేకపోతే డీహైడ్రేషన్, అంటే ఇప్పుడు వాళ్ళు సరిగ్గా వామిటింగ్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫుడ్ తక్కువ తింటారు, వాటర్ తక్కువ తాగుతారు. ఈ అన్నిటి వల్ల ఒక్కొక్కసారి బీపీ వాల్యూస్ తక్కువ ఉండొచ్చు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే సడన్ బీపీగా లోగా అవ్వడము, అంటే వాళ్ళకి గిడినెస్ ఇట్లా వచ్చి అట్లా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ లో బీపీ అనేది అయితే ఇట్స్ నాట్ అ మెడికల్ కండిషన్. ఓకే. హై బీపీ వల్ల ప్రాబ్లమా లేకపోతే లో బీపీ వల్ల ప్రాబ్లమా? లో బీపీ అనేది ఏం లేదండి. ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు మన నీళ్ళు తాగకుండా ఒక్కొక్కసారి మనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఫుడ్ తినకపోతే కళ్ళు తిరుగుతూ ఉంటాయి, దాన్ని లో బీపీ కింద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో అది అక్కడికక్కడ కరెక్ట్ చేసేసుకోవచ్చు మనం. సో హై బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ ఎస్పెషలీ దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. అటు అమ్మకి అటు కడుపులో ఉన్న శిశువుకి ఇద్దరికి చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో ఉండే హైపర్ టెన్షన్ వల్ల. జనరల్గా ఎటువంటి కాంప్లికేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం? ఓకే. సో ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో ఉండే హైపర్ టెన్షన్ వల్ల ఇప్పుడు కొంతమందికి అన్డయాగ్నోస్డ్ ఉంటుంది. వాళ్ళకి బీపీ హై అయ్యేది వాళ్ళకి ఇప్పుడు చిన్న చిన్న సిమ్టమ్స్ ఫస్ట్లో వస్తూ ఉంటాయి. మనకేంటి ఫస్ట్ ఓన్లీ కాలవాపులు, లేకపోతే అది ప్రెగ్నెన్సీలో కామన్. కానీ కాలవాపులు మొత్తం మనకి మొహం ఉబ్బిపోవడం, లేకపోతే సడన్గా వెయిట్ గెయిన్ ఉండడం, ఇట్లాంటివి ఉండి మనం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బీపీ ఉన్నాయి అని చూసుకుంటే మనకి హై బీపీ ఇన్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే మదర్కి చూస్తే తనకి లివర్ ఫెయిల్యూర్ లాగా అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ లాగా అవ్వచ్చు, హెడ్ఏక్ అట్లా వచ్చి సడన్గా బీపీ హై అయిపోయి బ్రెయిన్లో మనకి హెమరేజ్ కింద ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఊపిరితిత్తుల్లో మనకి రెస్పిరేటరీలో ఎడిమా లాగా ఫామ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్స్, లేకపోతే పల్మరీ ఎడిమా, ఇట్లా చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. అటు బేబీకి వచ్చింది అంటే ఇప్పుడు మదర్ బీపీ హై అయినప్పుడు మనకి గర్భసంచిలో ఉండే మాయ సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా ముందుగా ఇప్పుడు మన కడుపులో బిడ్డకి మాయ నుంచే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. సో మాయ ముందుగా సపరేట్ అయిపోవడం వల్ల దాన్ని అబ్రప్షన్ అంటాము. అలా సపరేట్ అయిపోవడం వల్ల సడన్గా బేబీకి వెళ్ళే బ్లడ్ సప్లై అవన్నీ ఆగిపోయి బేబీకి కాంప్లికేషన్స్ రావచ్చు. ఇలా మదర్కి హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఒకవేళ బ్లడ్ సప్లై ఆర్ మనకి బేబీకి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గిపోతే
ఆ బ్లడ్ సప్లై తగ్గడం వల్ల బేబీ గ్రోతే తగ్గిపోతుంది. సో మనం ప్రెగ్నెన్సీలో ఉండే హైపర్ టెన్షన్లో ఉండే మదర్స్కి బేబీస్ యూజువల్గా లో బర్త్ వెయిట్ ఉంటారు. సో నార్మల్గా ఇప్పుడు ఒక 3 kgs ఉండాల్సిన బేబీ 2 kgs ఉంటుంది డ్యూరింగ్ ఇలా హైపర్ టెన్షన్ ఉండడం వల్ల. ఎందువలనంటే మనకి బేసిక్గా హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే రక్త కణాలన్నీ ఇట్లా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి, ష్రింక్ అయిపోతాయి. దానివల్ల బేబీస్కి వెళ్ళే బ్లడ్ సప్లై కూడా తగ్గిపోయి వాళ్ళకి వెళ్ళే న్యూట్రిషన్ వాళ్ళకి అందదు. సో దానివల్ల కూడా బేబీస్ లో బర్త్ వెయిట్ ఉంటారు. మరి అలా పుట్టిన బేబీస్కి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వస్తాయా? ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్, లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మదర్కి బీపీ బాగా హై అయిపోయి అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ప్రియక్లాంసియా అంటాం. తర్వాత ఎక్లాంసియా జరుగుతుంది. ప్రియక్లాంసియా అంటే ఇప్పుడు బీపీ ఒక్కటే పెరగడం కాదు, బేబీ ఇప్పుడు మదర్లో ఉన్న కిడ్నీ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అయ్యి యూరిన్ ఆల్బ్యూమిన్ టెస్ట్ అని చేస్తూ ఉంటాం. అందులో యూరిన్ ఆల్బ్యూమిన్ లేకపోతే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో కొంచెం క్రియాటినిన్ పెరగడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు లివర్ ఎంజైమ్స్ ఇలా ఉండే నార్మల్గా ఉండే బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా అబ్నార్మల్ అవుతాయి. దాన్ని ప్రియక్లాంసియా స్టేజ్ అంటాం. ఇంకా ఇది కూడా ట్రీట్ చేయలేదు ఆర్ ఒక్కొక్కసారి ఫిట్స్ త్రో చేస్తారు, బీపీ బాగా హై అయిపోయి, దాన్ని ఎక్లాంసియా అంటాం. సో ఈ కండిషన్స్ వల్ల ఒక్కొక్కసారి నెలలు నిండక ముందు కూడా బేబీస్ని డెలివర్ చేసే ఎమర్జెన్సీ సెక్షన్ కింద చేయాల్సే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్స్ట్రీమ్లీ ప్రీటర్మ్ బేబీస్ కూడా కొంచెం ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్లో కామనే. సో ఇలాంటి బేబీస్కి డెఫినెట్లీ స్పెషల్ కేర్ తీసుకోవాలి. డెలివరీ తర్వాత కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు ప్రీటర్మ్ బేబీస్కి ఇప్పుడు మనకి 38 వారాలకి బయటకు వచ్చిన తర్వాత ఊపిరి తీసుకోవడం వాళ్ళకి వస్తుంది నార్మల్గా టర్మ్ ప్రెగ్నెన్సీస్లో. ఇప్పుడు మనం ముందుగా డెలివరీ అయిన బేబీస్ కానీ లేకపోతే ముందుగా ప్రీటర్మ్గా పుట్టిన బేబీస్ లేకపోతే లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ వాళ్ళకి ఊపిరితిత్తులు అంత మెచ్యూరిటీ ఉండదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఐసీయూ కేర్, ఎన్ఐసీయూ కేర్ లేకపోతే ఇట్లా పీడియాట్రిషియన్స్, నియోనెటాలజీ స్పెషల్ కేర్ అవసరం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మరి జనరల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వీళ్ళలో బీపీ స్టార్ట్ అయిపోతుందా మనం ఎప్పుడైతే చెకప్కి వెళ్తామో? సో బేసిక్గా కన్ఫర్మ్ అవ్వగానే ఇనీషియల్గా అది ఒకవేళ బీపీ డిటెక్ట్ అయితే అది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ కాదు. వాళ్ళకి ముందు నుంచే ఉండే హైపర్ టెన్షన్ వాళ్ళకి డిటెక్ట్ అవ్వలేదు, అప్పుడు దాకా వాళ్ళకి తెలియలేదు. సో ప్రెగ్నెన్సీ టైంలోనే ఎందుకు డిటెక్ట్ అవుతుంది? సో బేసిక్గా ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే ఒక అమ్మ బేబీని ఫామ్ చేయడానికి ఎన్నో వేల రక్త కణాలు అప్పటికప్పుడు ఫామ్ అయ్యి మాయగా ఫామ్ అవుతాయి. మాయ నుంచి బేబీకి నుంచి అంబ్లికల్ కార్డ్ ఇవన్నీ ఫామ్ అయ్యే టైం అది. సో సడన్గా వాసో కన్స్ట్రిక్షన్ లేకపోతే ప్లసెంటా నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల ప్రెగ్నెన్సీలో మాత్రమే ఉండే హైపర్ టెన్షన్ పెరుగుతుంది. దీనిలో ఏంటంటే కొంతమంది అట్ హై రిస్క్ ఉంటారు, కొంతమందికి అది జనరల్గా ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఇంతమంది ఉంటే అరౌండ్ ఇంతకుముందు దే యూస్ టు సే 5 to 7% మాత్రమే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్లా ఫామ్ అవుతుంది అని. ఇప్పుడు దట్ హ్యాస్ గాన్ అప్ టు 10%. ఇప్పుడు మనకి నార్మల్ ప్రెగ్నెన్సీస్లో తీసుకుంటే అందులో 10% మందికి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఉంటుంది అనేది డయాగ్నోజ్ అవుతుంది. ఇప్పుడు మరి ఒకవేళ 4th మంత్లోనో 5th మంత్లోనో ఎక్కువ అయిపోయింది, మీరు ఇంతకుముందు చెప్పినట్టు 140/90 అంతకు మించి ఎక్కువ అవుతుంది, అది ఎలా సర్వైవ్ చేస్తారు? సో మనకి 140/90 ఉంది. ఇప్పుడు ఏదన్నా ఒక మదర్కి బీపీ అంటే ఈ బ్లడ్ టెస్ట్లు ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు లివర్ టెస్ట్లు, కిడ్నీ టెస్ట్లు అన్నీ కూడా చూస్తాం, యూరిన్ టెస్ట్. సో ఆ టైంలో అన్నీ చూసుకుని తనకి యాంటీ హైపర్టెన్సివ్ ఇప్పుడు బీపీ తగ్గడానికి ఉండే మెడికేషన్స్ స్టార్ట్ చేస్తాము. ఆ మెడికేషన్స్ ఒకసారి ఇస్తామా, 2 సార్లు ఇవ్వాలా, ఇంకా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఇవ్వాలా అనేది ఆ మదర్ ఒక ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఎట్లా ఉంది. ఇప్పుడు మనకి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి ఇప్పుడు కొంతమందికి 150-100 కూడా ఉండొచ్చు, కొంతమందికి అసలు 140-90 జస్ట్ అట్ రెస్ట్ వాళ్ళకి అబ్జర్వేషన్లో మందులు కూడా అవసరం లేదు. 150-100 లేకపోతే 100 కంటే ఎక్కువ డయోస్టాలిక్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం యూజువల్గా. అది ట్యాబ్లెట్స్ ఒక డోస్తోనే చాలా మందికి నార్మలైజ్ అయిపోతుంది. కొంతమందికి రెస్పాన్స్ ఇంకొంచెం 2 డోసులు కావాల్సి ఉండొచ్చు, కొంతమందికి హయ్యర్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయొచ్చు, కొంతమందికి మైన్యూట్ డోసెస్ స్టార్ట్ చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ఇంకా పేషెంట్ తనకుండ బీపీ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి, ట్యాబ్లెట్స్కి తన రెస్పాన్స్ ఎట్లా ఉండే దాన్ని బట్టి ట్రీట్మెంట్ వేరీ అవుతుంది. ఓకే. అంటే హెరిడిటరీ పరంగా కావచ్చు, ఒబేస్ వల్ల కావచ్చు, దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ టైంలో బీపీ వస్తుందా? ఎస్. ఇప్పుడు హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ప్రెగ్నెన్సీ ఏంటంటే మనకి ఒబేసిటీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇప్పుడు మనకి ఏంటంటే ఒబేసిటీ ఒకటి, ఎక్స్ట్రీమ్లీ లో ఏజ్ ఆర్ హయ్యర్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు బిలో 20 years
అబవ్ 35-38 ఇయర్స్ వాళ్ళకి బీపీ వచ్చే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటాము. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేదు హెరిడిటరీగా ఆల్రెడీ బాగా ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు స్ట్రాంగ్ హైపర్టెన్సివ్, సో అట్లాంటి వాళ్ళకి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు ట్విన్ జెస్టేషన్స్, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నా, లేకపోతే మల్టిపుల్ ఇంకా ట్రిప్లెట్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే, మరి ఆ బేబీ సర్వైవ్ అవ్వడానికి కావచ్చు, చాలామందికి అబార్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఎటువంటి వాళ్ళల్లో బీపీ హైగా ఉన్నప్పుడు అబార్ట్ జరుగుతుంది? ఎటువంటి వాళ్ళల్లో అని కాదండి, బేసిక్గా ఏంటంటే మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీని కంట్రోల్ డయాగ్నోస్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే 90% ఆఫ్ ద 90 to 95% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ ఆర్ సేఫ్డ్. ఓకే, ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళు బీపీ వచ్చినా లేకపోతే మనకి డయాగ్నోస్ అవ్వదు, వాళ్ళు వచ్చి మనకి మధ్యలో చెకప్స్కి రాకుండా, లేకపోతే టాబ్లెట్స్ ఇస్తాం మనము, కానీ చాలామంది ఏంటంటే ఒక్కసారి టాబ్లెట్ వేసుకుంటే ఇది అలవాటు అయిపోతుందేమో, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మనం వాడాల్సి వస్తుందేమో అని ట్రీట్మెంట్ తీసుకోరు. అలాంటప్పుడు లేదా చిన్న మేము యాక్చువల్లీ వచ్చే ప్రతి పేషెంట్కి బీపీ ఉందంటే చెప్తాం, మీకు ఏమైనా హెడ్ఏక్ ఉన్నా లేకపోతే ఇనీషియల్గా వచ్చే సిమ్టమ్స్ ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా ఇమీడియట్గా చెప్పండి. అలాంటివి వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన, అశ్రద్ధ చేసిన అలాంటి వాళ్ళల్లో ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ నేను ఇందాక మీకు చెప్పినట్టు బీపీ కంట్రోల్లో లేకుండా సడన్గా హై బీపీ అయిపోతే మాయ సపరేట్ అయిపోతుంది. మాయ నుంచే బేబీకి బ్లడ్ కానీ రెస్పిరేషన్ కానీ ఏదైనా, సో మాయ సపరేట్ అయిపోయింది అంటే అక్కడ బేబీకి వెళ్ళే బ్లడ్ సప్లై సడన్గా కట్ అయిపోతుంది అని అబ్రప్షన్ అంటాం. అలాంటి టైమ్స్లో బేబీ లోపలే చచ్చిపోతుంది, బికాస్ బేబీకి వెళ్ళేది ఏది ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడానికే ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా హాస్పిటల్కి రండి, ఇంట్లో కూడా బీపీ మానిటరింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా పేషెంట్కి ఆల్రెడీ బీపీ ఉంది అంటే ఇంట్లో కూడా మేము మానిటరింగ్ చెప్తాం. ఏ టైం అయినా ఇట్లా బీపీ వాల్యూ హై ఉన్నా, ఏ ఒక్క సిమ్టమ్ ఉన్నా ఇమీడియట్గా వచ్చేసేయండి అని చెప్తాం. అలా గనక యూరిన్ అవుట్పుట్ ఇప్పుడు రోజు మనం యూరిన్కి వెళ్తాం, ఒక 5-6 టైమ్స్ వెళ్ళే వాళ్ళు, లేదు నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు, అలా యూరిన్ అవుట్పుట్ తక్కువ ఉన్నా, హెడ్ఏక్ ఉన్నా, లేకపోతే కడుపు నొప్పి అంటాము, సడన్గా రైట్ సైడెడ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అలా ఉన్న సడన్గా కాలవాపులు, లేదంటే సడన్గా 1.5 kgs బరువు పెరిగిపోవడం, ఇట్లా ఏ ఒక్క మనకి రిస్క్ ఫ్యాక్టర్ లాగా మేము చెప్పేది ఏ ఒక్కటి ఉన్నా మీరు కనుక ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళగలిగితే డెఫినెట్గా అబ్రప్షన్స్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ డెఫినెట్గా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, జనరల్గా పేషెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి మీరు మెడికేషన్ చెప్పిన తర్వాత కూడా? జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఇంట్లో బీపీ మానిటరింగ్ పక్కన పెడితే ఫస్ట్ టాబ్లెట్స్ వేసుకోరు. ఓకే, వాళ్ళకి చాలామందికి మిస్కన్సెప్షన్ ఏంటంటే బీపీ టాబ్లెట్స్ వేసుకుంటే బిడ్డకి ఏదన్నా అయిపోతుందేమో, ఏదన్నా డిఫార్మిటీస్ వస్తాయేమో, ఏదైనా అనామలీస్ వచ్చేస్తాయేమో, లేదా ఇలా టాబ్లెట్ వేసుకుంటే మేము లైఫ్ లాంగ్ వేసేసుకోవాల్సి వస్తుందేమో, అది ఎవరో చెప్పింది పెద్దవాళ్ళు అన్నదో ఏదో అలా పట్టుకుని ఆ భయాలు పెట్టేసుకుంటారు. కానీ ప్రెగ్నెన్సీలో మీ గైనకాలజిస్ట్ మీకు ఇచ్చే టాబ్లెట్స్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఆ టాబ్లెట్స్ మీరు ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు మనకి ప్రెగ్నెన్సీకి ముందు ఉండే బీపీ ఉన్న వాళ్ళు వస్తే మేము డెఫినెట్గా ట్రీట్మెంట్ మారుస్తాము, బికాజ్ ఆ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో వాడము. సో ప్రెగ్నెన్సీలో మీ డాక్టర్స్ మీరు ప్రెగ్నెంట్ అని చెప్పాక మీ డాక్టర్స్ మీకు ఇచ్చే టాబ్లెట్స్ డెఫినెట్లీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అది మీ కడుపులో బిడ్డకి కానీ మీకు కానీ ఎటువంటి హాని కలగబెట్టవు. సో డెఫినెట్గా ఆ టాబ్లెట్స్ వాడాలి. అండ్ అలా ట్రీట్మెంట్ తీసుకుని ఆర్ బీపీ మానిటరింగ్ చేసుకుంటూ ఏ చిన్న సిమ్టమ్ ఉన్న హాస్పిటల్కి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నార్మల్గా అన్ని నార్మల్గా ఉన్న పేషెంట్స్కి హై బీపీతో హై రిస్క్తో ఉన్న పేషెంట్స్కి ఏ విధంగా ట్రీట్ చేస్తారు? ఎంత ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి కలిసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి రావాలంటారు? ఎస్, సో ఇప్పుడు జనరల్గా చెప్పాలి అంటే మనం 1 నుంచి 7వ నెల వరకు నెలకు ఒకసారి రమ్మని చెప్తాం ఇన్ జనరల్ పేషెంట్స్కి. ఓకే, 7వ నెల నుంచి 8వ నెల దాటే వరకు 15 రోజులకి లేకపోతే 2 వారాలకు ఒకసారి రమ్మని చెప్తాము. టువర్డ్స్ ది ఎండ్ అంటే 8వ నెల పడిన తర్వాత ఖచ్చితంగా ప్రతి వారం రమ్మని చెప్తాము. కానీ ప్రెగ్నెన్సీలో ఒకవేళ బీపీ 5th మంత్లోనే డిటెక్ట్ అయితే వీళ్ళకి స్కానింగ్ కానీ లేకపోతే వీళ్ళ విజిట్స్ కానీ వాళ్ళ సిమ్టమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక్కొక్కసారి 5వ నెల నుంచే ఇప్పుడు బీపీ 150/100 150/110 అవసరం అయితే నార్మల్గా అడ్మిషన్ అవసరం ఉండదు. కానీ మనం టాబ్లెట్స్ పెట్టాక కూడా వాళ్ళు ఏదైనా సిమ్టమ్స్ చెప్పారు అంటే ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడవచ్చు.
మనం డాప్లర్ స్టడీస్ అంటాము. ఇందాక మీకు చెప్పినట్టు బేబీకి వెళ్ళే రక్త కణాలు, బేబీకి బ్లడ్ సప్లై ఎట్లా ఉంది అనేది చేసేది డాప్లర్ స్టడీ. అది స్కాన్ చేసి చూస్తాం. సో నార్మల్ పేషెంట్స్కి మేము అది సజెస్ట్ చెయ్యం ఇనీషియల్గా. కానీ ఇలా ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డాప్లర్ స్టడీస్ కూడా వాళ్ళకి సజెస్ట్ అది చేస్తాం. ఎంతవరకు సేఫ్ మరి ప్రెగ్నెన్సీలో? డెఫినెట్లీ సేఫ్ అండి. ఇప్పుడు మన నార్మల్ స్కాన్ ఎలా చేస్తామో దానికి దట్ ఈస్ వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. డాప్లర్ కూడా సేమ్ స్కాన్లోనే వెళ్తుంది. కాకపోతే స్పెసిఫిక్గా బేబీకి వెళ్ళే రక్త కణాల్లో రక్త ప్రవాహం ఎట్లా ఉంది, బ్లడ్ సప్లై ఎట్లా ఉంది అనేది స్పెసిఫిక్గా చూస్తారు. బట్ అది మీకు నార్మల్ స్కాన్కి దీనికి హై రిస్క్, లేకపోతే స్కాన్ చేయకుండా ఉంటే సేఫ్ అట్లా అయితే ఏం లేదు. ఓకే. ఈ హై బీపీ వల్ల అబ్నార్మల్ బేబీస్ పుట్టే అవకాశం ఉంటుందా? హై బీపీ ఒక్కటే అబ్నార్మల్ బేబీస్ అనేది ఏమి ఉండదండి. ప్రాబ్లం ఏంటంటే మనకి ముందు క్రానిక్ హైపర్ టెన్షన్, అంటే ప్రెగ్నెన్సీకి ముందే బీపీ ఉండి బీపీ ఉన్న వాళ్ళకి మనకు ట్రీట్మెంట్ జరగకోకుండా ఇంకా హై బీపీలోనే కన్సీవ్ అయ్యి మనం ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడే మన డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్తే వాళ్ళు మనకి తగిన ట్రీట్మెంట్, తగిన మెడికేషన్స్, ముందుగానే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేయడం, లేకపోతే 3rd మంత్లో ఇలాంటి హై రిస్క్ పేషెంట్స్కి ఎస్పెషలీ మనకి ఇప్పుడు 3rd మంత్లోనే ఇప్పుడు మనకి చాలా అడ్వాన్స్డ్ సైన్స్ వల్ల కొన్ని స్కాన్స్లో ప్రిడిక్ట్ చేయొచ్చు. కొన్ని బ్లడ్ టెస్ట్లు స్కాన్స్ వల్ల ఓకే వీళ్ళకి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ప్రిడిక్ట్ చేసి అలా ఒకవేళ ఆ స్కాన్స్లో అలా ఉంటే కనుక ఎకోస్ప్రిన్ టాబ్లెట్ కూడా స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బేబీకి వెళ్ళే బ్లడ్ సప్లై కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల అది తగ్గదు. సో బేబీస్ కాంప్లికేటెడ్గా, లేకపోతే ఇలా వెయిట్ తగ్గిపోయి, లేకపోతే ప్రీటర్మ్ డెలివరీస్, లేకపోతే అలా లో బర్త్ వెయిట్ బేబీస్ ఛాన్సెస్ బాగా తగ్గుతాయి అన్నమాట. సో ముందుగానే కనుక బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది డెఫినెట్గా. ఓకే, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, చెప్పండి మీ డౌట్ ఏంటి? హలో మేడం. చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం నాది ఇప్పుడు 8 మంత్ ప్రెగ్నెన్సీ. ఓకే. నాకు బీపీ 140, 150, 130 అట్లా ఉంటుంది మేడం స్టార్టింగ్ నుంచి 3 ఓకే. మంత్స్ నుంచి. మెడిసిన్ వేసుకుంటున్నాను అయినా అట్లాగే ఉంటుంది. హలో చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? అంటే ఈ బీపీ కంట్రోల్ అసలు అవ్వటం లేదు మేడం. నార్మల్కి రావట్లేదు, మెడికేషన్లో ఉన్నా అని. అమ్మా మీరు బీపీ ఒక్కటే చూసుకుని, బీపీది ఒక్కటే కాదమ్మా, మీరు బీపీ చెక్ చేసుకున్నప్పుడు మీరు మందులు ఆపేయడం వల్ల అలా కూడా చేయకూడదు. మీ మందులు వేసుకోవడం వల్లనే మీ బీపీ 150, 130/80, 150/80 అట్లా ఉంటుంది. దాని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీ బ్లడ్ టెస్ట్లు అన్నీ నార్మల్గా ఉండి, మీ స్కాన్ అంతా నార్మల్గా ఉంటే మీరు వాడే మీ మెడికేషన్ సరిపోతుంది. మీరు వాడే మెడికేషన్ నార్మల్గా ఉంది మేడం. ఓకే, అలా అయితే ఏమీ ఇబ్బంది లేదమ్మా. కానీ మీకు ఎప్పుడైనా సరే మీరు ఈ టాబ్లెట్స్ వేసుకున్న టైంలో కానీ తర్వాత కానీ మీకు ఎప్పుడైనా తలనొప్పి సడన్గా వచ్చినా, లేకపోతే కాలవాపులు పెరిగిపోయినా, సడన్గా అధికంగా బరువు పెరిగినట్టు అనిపించినా, లేకపోతే మీకు కదలికలు ఏమన్నా తక్కువగా అనిపించినా, ఏదున్నా ఇమీడియట్గా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. మీకు వెళ్ళే యూరిన్ వెళ్ళేది మోసాది తక్కువగా అనిపించినా, ఏదున్నా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మా. మీరు టాబ్లెట్స్ వేసుకుంటూ 150/80, 130/80 ఉంది అంటే అది నార్మలే, దాని గురించి కంగారు పడద్దు. ఓకే మేడం. ఈ హై బీపీ ఉన్న పేషెంట్స్ ఫుడ్ ఏమైనా ఫుడ్లో పర్టికులర్గా ఏదైనా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటే మన నార్మల్గా ఏ ప్రెగ్నెన్సీలో అయినా మనం చెప్పేది ఏంటంటే హెల్దీ డైట్. అంటే ఆకుకూరలు ఎక్కువ తినడం, బాగా స్వీట్స్ అట్లా కాకోకుండా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు ఇలాంటివి బాగా తినమని చెప్తాము. కొంచెం ప్రోటీన్ ఫుడ్ తినమని చెప్తాము. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మనకి సిమ్టమ్స్ వేరియేట్ అవుతూ ఉంటాయి. సో మనకి అది వీళ్ళు బయట ఫుడ్ తిన్నా, లేకపోతే బాగా ఆయిలీ ఫుడ్, మసాలా ఫుడ్ ఇట్లాంటివి తిన్నా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అది గ్యాస్ట్రిక్ బర్నా, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, విచ్ ఇస్ కామన్. అది ప్రెగ్నెన్సీలో అది కూడా కామనే. అదా లేకపోతే నిజంగా వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఉండే హై రిస్క్ మనకు తెలియదు. సో ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ రిస్ట్రిక్షన్ చెప్తాం కొంతవరకు. ఇప్పుడు అంటే కంప్లీట్గా ఉప్పు లేకుండా తినక్కర్లేదు, కాకపోతే కొద్దిగా ఇప్పుడు నార్మల్గా మీరు తినే దాని మీద కొంచెం తక్కువ తినండి, బాగా వాటర్ తాగండి, ఆకుకూరలు తినండి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. మీరు ఏది ఆపేనక్కర్లేదు, అలానే ఏది ఎక్కువగా తినక్కర్లేదు. హ్యావ్ అ బ్యాలెన్స్డ్ డైట్. ఇప్పుడు రోజుకు ఒక ఫ్రూట్ కంపల్సరీ, రోజుకు ఒక పండు, ఒక కాయ ఖచ్చితంగా తినండి, ఆకుకూరలు బాగా తీసుకోండి, వాటర్ బాగా తాగండి, సాల్ట్ కుదిరినంత వరకు తక్కువ తీసుకోండి. అది
హెల్ప్ చేస్తుంది ఇన్ బీపీ. నెక్స్ట్ కాలర్ మరి మాట్లాడదాం. హలో హలో చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారికి. హలో మేడం, ఇది ఇప్పుడు నాకు 6 months ప్రెగ్నెన్సీ. ఓకే 5 months లో స్కానింగ్ చేసినప్పుడు అంతా బాగుంది అని చెప్తున్నారు. మళ్ళీ చూసేది బేబీ కిడ్నీస్ లో నీర్స్ ఉన్నాయని చెప్తున్నారు మేడం. కిడ్నీస్లో నీరు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు 6 నెలల స్కాన్లో చెప్పారా అమ్మా? 5 months లో తెలిసింది మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు ఏంటి ఇబ్బంది? అది బేబీ కిడ్నీస్ లో నీరు ఉన్నాయని చెప్పినారు. ఏమైనా ప్రాబ్లం అవుతుందా బేబీ కిడ్నీ? అమ్మా అదేంటంటే మనకి ఎంత అమౌంట్ ఇప్పుడు దాంట్లో బేబీ కిడ్నీలో నీళ్ళు అనేది మనకి దాంట్లో ఒక్కొక్కసారి మనం డ్యూరింగ్ డెలివరీ లేకపోతే నెల నిండే వరకు ఒక్కొక్కసారి స్కాన్లో చూస్తే అదే దానంతటికి అదే తగ్గిపోతుంది. లేదు అలా అవ్వలేదు అంటే మనం డెలివరీ తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దాని గురించి అయితే ఏమీ కంగారు పడకండి. మీకు ఒకవేళ నిజంగా అంత ఇబ్బంది అయ్యేది ఉంటే మీ డాక్టర్స్ మీకు ఖచ్చితంగా చెప్పుండేవాళ్ళు. మీకు ఏమి కాదు అని చెప్పారు అంటే అది మోస్ట్లీ దానికి అది తగ్గిపోతుంది. లేదు అంటే మీరు డెలివరీ తర్వాత అది పిల్లల డాక్టర్ చూసి చెప్తారు. ఓకే మేడం, జనరల్గా మరి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ ఉండదు, అలాగే చాలామంది కౌన్సిలింగ్ కూడా తీసుకోరు కాబట్టి బీపీ సడన్గా హై బీపీ అనేసరికి ఇంకా భయంతో టెన్షన్తో కూడా హై ఇంకా అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి కదా. ఆ టైంలో ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్లో ఏవి తగ్గించుకుంటే దాని ద్వారా కూడా బీపీ తగ్గే అవకాశాలు ఉంటాయా? ఫుడ్లో అంటే నేను చెప్పినట్టు సాల్ట్ రెస్ట్రిక్షన్. ఉప్పు తగ్గితే డెఫినెట్గా నేను అది 100% ఇట్స్ నాట్ ప్రూవెన్, కానీ మన ఉప్పు తగ్గించుకుంటే బీపీ అనేది కంట్రోల్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ కానీ ఏ ప్రెగ్నెన్సీ అయినా మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము అంటే ఇప్పుడు మనకి ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీ థైరాయిడ్ లెవెల్స్, మీకు ఏమైనా జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఒక్కసారి ఒక జనరల్ బేసిక్ స్క్రీన్ అనేది చేసుకుంటాం మంచిది. సో మనకు ఆ ఛాన్స్ ఉండి మనం ప్లాన్ చేసుకున్నామంటే ప్రెగ్నెన్సీ డెఫినెట్గా ఒక్కసారి మీరు ప్లాన్ చేసుకునే ముందు మీ గైనకాలజిస్ట్ని కానీ మీ డాక్టర్ని కానీ ఒక్కసారి కలవడం ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఇనీషియల్గా థైరాయిడ్ ఇట్లా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ తెలియవు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, కానీ దాని ఎఫెక్ట్ మనకు ప్రెగ్నెన్సీలో అయ్యే లోపల క్లియర్ అయిపోతుంది అని మనం చెప్పలేం. అదే ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే తీసుకుంటే అది క్లియర్ అయిన తర్వాతే యూ కెన్ ప్లాన్ యూర్ ప్రెగ్నెన్సీ, ఇంకా హెల్తీ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఉన్న బీపీతో అంటే హై బీపీ కావచ్చు, లో బీపీ కావచ్చు, అలా ఉన్న పేషెంట్స్కి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఒకవేళ ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ డెలివరీ తర్వాత తగ్గిపోతుందా లేదా? సో మనం క్రానిక్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీ ముందు ఉండేది, అలా ఉన్న వాళ్ళకి బీపీ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అది మనం ఏం చేయలేం, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి ముందే ఉంది, అది ప్రెగ్నెన్సీ చేసింది కాదు. ఓకే ఓకే, కొంతమందికి ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వస్తుంది అండ్ అది 6 weeks వరకు ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ 6 weeks మోస్ట్లీ 90% అది రిజాల్వ్ అయిపోతుంది, మీకు ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. కానీ అప్ టు 6 weeks మాత్రం మానిటరింగ్ చేసుకోవాలి. కొంతమందికి టాబ్లెట్స్ కూడా అవసరం పడచ్చు. మనకి డెలివరీ తర్వాత 6 వారాలకు కానీ మన బాడీలో ఉండే హార్మోన్స్, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్నీ నార్మలైజ్ అవ్వవు. సో మనం పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాము, అది 6 weeks ఆఫ్టర్ డెలివరీ. సో అంతవరకు మాత్రం ఉంటుంది. ఆఫ్టర్ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మందికి అసలు ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఏమీ అవసరం ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డెఫినెట్గా హై రిస్క్ ఫర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ మీరు అన్నట్టు ఒకవేళ నార్మల్ డెలివరీకి ఇలా యాక్చువల్లీ బీపీ ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ బెస్ట్. మేము కూడా నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాం. కానీ మీ ఇందాక చెప్పినట్టు ఒక సడన్గా బీపీ పెరిగిపోయి లేకపోతే బేబీ హార్ట్ బీట్కి ఏమైనా ఇబ్బంది అయ్యి లేకపోతే ప్రీ ఎక్లాంప్సియా స్టేజ్లోకి వెళ్ళిపోయో లేకపోతే ఎక్లాంప్సియా ఫిట్స్ త్రో చేస్తే అలాంటి టైంలో మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఓన్లీ బీపీ ఒక్కటే ఉంది, వాళ్ళు ప్రీ ఎక్లాంప్సియాకి ప్రోగ్రెస్ అవ్వలేదు, ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. ఓకే, ఇఫ్ మెటర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ అదే. చాలా మంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు అన్నట్టుగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా మంది డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. సో ముందే కౌన్సిలింగ్ తీసుకుంటే గర్భిణీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే బీపీ సమస్యలను ఎదుర్కొని ప్రసవం అనేది ఈజీగా దాని గురించి చాలా విషయాలు మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దివాటి హెల్త్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.